అందరికీ నమస్తే అన్న. నేను శ్రీశైలం. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ప్రతి ట్యాక్సీకి హాఫ్ అన్ అవర్కు మినిమం పికప్ చేస్తే 300 రూపీస్ పే చేస్తున్నాం. అదేవిధంగా బండి ఎయిర్పోర్ట్లో పార్కింగ్లోకి వెళ్తే క్యాంటీన్లో 100 రూపీస్ పే చేస్తాం. 100 రూపీస్ పే చేస్తాం. ఒక డ్రైవర్ ఎయిర్పోర్ట్లోకి వస్తే 400 రూపాయలు ఖర్చు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వల్ల బతికేది ఎయిర్పోర్ట్లో డ్రైవర్ల మీద బతుకుతున్నారు. ఒక లేదు లేదన్నా కనీసం తక్కువలో తక్కువ ఎయిర్పోర్ట్లు ఇప్పుడు లెక్క పెట్టిన ఇప్పుడు చూసుకున్నా కానీ ఒక 2000 క్యాబ్స్ ఉంటాయి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఒక్కొక్క డ్రైవర్ 400 రూపాయలు ఎయిర్పోర్ట్కి వస్తే 400 రూపాయలు పే చేసి వెళ్తారు. మళ్ళీ అది సపరేట్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ దాటితే అది మళ్ళీ అరగంటకు 50 రూపాయలు 100 రూపాయలు వేస్తూనే ఉంటారు. ఎందుకు సార్? డ్రైవర్ల మీద బతుకుకుంటా, డ్రైవర్ల కష్టంతో బతుకుకుంటా క్యాంటీన్లో కూడా మొన్న ఫుడ్ సరిగా పెడతలేరు. పురుగులు రాళ్ళు ఎలానో వస్తుంది, ఫుడ్ కూడా సరిగా పెడతలేరు. ఎందుకు సార్? కమర్షియల్ వెహికల్ మీద పడతాను సార్ మీరు అందరూ. కమర్షియల్ ట్యాక్సీ పే డ్రైవర్ల మీద పడతారు ఎందుకు? బండి ఎంట్రీ అయితే 300 రూపాయలు కడుతున్నాం సార్, 300 రూపాయలు పే చేస్తున్నాము. అదే ఓన్ పేట దగ్గర తీసుకోండి, ఓన్ పేట ఉన్నది కదా, అందుకాడ ఫ్రీగా మన డిపార్చర్లో ఎక్కించుకొని పోతారు ఓన్ పేట వాళ్ళైతే. పైసలు కట్టేది మేము. ప్రతి ఒక్క డ్రైవర్ ఎయిర్పోర్ట్లోకి వస్తే ఇలా దోసుకుంటారేం సార్? రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా ఆలోచించండి. ఎయిర్పోర్ట్లో అయితే డ్రైవర్లకు పార్కింగ్లో నీడ లేదు, ఎండకు పెట్టుకొని కూర్చొని మళ్ళీ సాయంత్రం కాగానే ఒక గంట సేపు కూర్చుంటాము. 300 రూపాయలు జిఎంఆర్ కడతాము, 100 రూపాయలు మధ్యాహ్నం లంచ్కు 100 రూపాయలు అక్కడ పే చేస్తాము. మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ అయితే టిఫిన్కి ఒక 50 రూపాయలు పే చేస్తాము. కనీసం ఒక డ్రైవర్ ఎయిర్పోర్ట్లోకి వస్తే 500 రూపాయలు ఖర్చు పెట్టిపోతుంది సార్. డ్రైవర్లకు గింత కూడా భరోసా లేకుండా ఎట్లుంటుంది సార్? చూడండి సార్, జిఎంఆర్ ఎయిర్పోర్టు ట్యాక్స్ పేట్కి ఒక 200 రూపాయలు తీసుకోండి సార్. 300 రూపాయలు 3 నిమిషాలు కూడా ఉండవు, 300 రూపాయలు కడతాం. మళ్ళీ అర్థమైందా సార్? రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా డ్రైవర్ కొద్దిగా పట్టించుకోండి సార్. చాలా దోపిడీ ఇది ఎయిర్పోర్ట్లో అయితే. సరేనా?